అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇప్పటికే యుఎస్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోదీ గారు ఈ నెల 24వ తారీఖున మన ఢిల్లీలో ఈ యొక్క వర్చువల్గా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట. ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి, మనకు ఎన్ని చెప్పుకున్నా కూడా చాలామంది రైతులు ఏంటంటే ఇంకా కొన్ని పనులు అయితే చేసుకోలేకపోతున్నారు. ఈ పనులు చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే డబ్బులు అనేది విడుదల కావడకపోతుందన్నమాట రైతన్నులందరికీ కూడా. ఇలా చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు అయితే రైతులు ప్రభుత్వం నుంచి కూడా తీసుకోలేకపోతున్నారు. ఇక ఇటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మన వీడియోస్ అయితే ఉంటాయి. తప్పకుండా ప్రతి అప్డేట్ కూడా మీకు విలువైందే. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక వారం రోజుల్లో 19వ విడత డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా మీరంతా కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వస్తున్నట్టు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, ఎందుకు డబ్బులు రావు, ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నులు తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని ఇస్తుంది, ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తుందనే విషయాలను తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 2 విడతల డబ్బులు అయితే వచ్చేస్తుందన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి. ఇక మొత్తానికి చూసుకుంటే 18 విడతల డబ్బులు అయితే వచ్చింది. ఇక ఇక్కడ చూసుకుంటే 2 విడతల డబ్బులు 17 విడత 18 విడత పూర్తి స్థాయిలో ఈ సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే జమ అయిపోయింది. ఇక 19 విడత కనుక వస్తే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేది పూర్తి అయిపోతుందన్నమాట. ఇక ఈ నేపథ్యంలో ఏంటంటే రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అంటే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి, ఇలా చేయకపోతే కనుక మీకు డబ్బులు రావనే విషయాన్ని ఎక్కడా కూడా అంటే ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుందన్నమాట. ఇప్పటికే మనకు గత జనవరి నెల వరకు కూడా ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ కింద 19వ విడత డబ్బులు వస్తాయని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు కొన్ని సడలింపులు అయితే చేస్తుందన్నమాట. ఇక ప్రతి రైతుకు కూడా డబ్బులు రావాలి, రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. ఎన్నో పథకాల ద్వారా రైతులు ఇప్పటికే నష్టపోతున్నారు. ఎన్నో అప్డేట్స్ వల్ల కొంతమంది రైతులు చేసుకుంటున్నారు, కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు. ఇక ఇటువంటి వాటన్నింటినీ కూడా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని 20వ తారీఖు లోపు కనుక మీరు ఈకేవైసీ చేసుకుంటే మీరు ఈకేవైసీ చేసుకున్న దాన్ని బట్టి మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి మళ్ళీ కూడా మీరు గమనించి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు మీకు రావాలి అంటే మీకు ఈకేవైసీ అనేది తప్పనిసరి చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ జనవరి 30 లోపు మీరు చేసుకోకుండా ఉంటే ఇప్పుడు 20వ తారీఖు లోపు మీరు చేసుకుంటే 24 నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఏదైనా సరే మీరు ప్రకృతి వైపరీత్యాలు కనుక పంట నష్టపోతే అంటే వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ లేకపోతే ఎండలో ఎక్కువగా ఉండి పంటలు ఇలా నష్టపోతే కనుక వారందరికీ కూడా ఏం చేస్తుందంటే పీఎం ఫసల్ బీమా యోజన అనే పథకం ద్వారా వారికి ఒక పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు మరికొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఇక పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు అని, అలాగే మనకు ఇప్పుడు పీఎం కిసాన్కి సంబంధించి ఒక రైతులకు గుర్తింపు కార్డు కూడా ఇస్తూ ఉన్నారు. ఈ గుర్తింపు కార్డులు వీటన్నిటి వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సృష్టం చేస్తుందన్నమాట. ఇక దీంతో పాటుగా మనకి పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు రావాలంటే ప్రతి రైతుకు సంబంధించి ఒక యూనిక్ ఐడితో
ఒక గుర్తింపు కార్డు అయితే ఇస్తుందన్నమాట. ఆ గుర్తింపు కార్డు అనేది ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కిసాన్ అంటే క్రెడిట్ కార్డు అనేది ఇస్తూ ఉన్నారనమాట. పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు కాకుండా ఒక రైతులకు ఒక ప్రత్యేకమైనటువంటి యూనిక్ ఐడితో కూడినటువంటి ఒక గుర్తింపు కార్డు అనేది ఇస్తూ ఉన్నారు. మీరు ఒకసారి చేసుకుని మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చింది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటుంది. ఇక పీఎం కిసాన్కి సంబంధించి టైం టు టైం డబ్బులు అయితే పడిపోతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 17 విడత కింద 2,000 రూపాయలు, 18 విడత కింద 2,000 రూపాయలు అయితే విడుదలయ్యింది. ఇక 19 విడత 2,000 రూపాయలు ఇస్తే ఈ సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ అయిపోయినట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి ఈ విధంగా డబ్బులు టైం టు టైం డబ్బులు వేస్తున్నప్పుడు మనం కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకుని డబ్బులు పొందడానికి రెడీగా ఉండాలి. ఇక ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు ఇస్తుంది కాబట్టి మనం ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అయితే తీసుకోవడానికి కూడా మనం కూడా రెడీగా ఉండాలన్నమాట. ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభవ అని, తెలంగాణలో అయితే రైతు భరోసా అనే పథకాల ద్వారా రైతులకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి, పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉన్నాయి ఈ రబీ సీజన్కి సంబంధించి. ఇక తెలంగాణలో అయితే యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వారు నష్టపోయినటువంటి అంటే వారు ఏదైతే ఎన్ని ఎకరాలు కలిగి ఉంటారో వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములు కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని ఎకరాలున్నా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇక దీంతో పాటుగా మనకు పీఎం కిసాన్కి సంబంధించి కూడా ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు ఆయన డబ్బులు వేస్తూనే ఉన్నారు రైతులకు. కాబట్టి ఈ విధంగా డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. చాలామంది ఏంటంటే రైతులు ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు, ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవన్నీ కూడా చేసుకోకపోవడంతో వారికి ఏమవుతుందంటే ఈ యొక్క డబ్బుల విడుదలలో లేట్ అయిపోతుంది. ఈ యొక్క డబ్బులు అనేది జమ కాలేకపోతున్నాయి. ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాకపోవడంతో మీరు ఏం చేస్తున్నారంటే రైతులకు డబ్బులు పడకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీకు ఈ డబ్బులు విడుదల చేయడానికి. ఇక ప్రధాని మోదీ గారు అయితే సిద్ధంగా ఉన్నారనమాట. 24వ తారీఖున ఢిల్లీలో ఆయన వర్చువల్గా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తారు. ఇక ఆయన విడుదల చేసే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. మీకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నెల 24 నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా కొంతమంది రైతులకు 2,000 రూపాయలు వస్తాయి, మరికొంతమంది రైతులకు 6,000 రూపాయలు వస్తాయి, మరికొంతమంది రైతులకు 4,000 రూపాయలు వస్తాయి. ఈ విధంగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఫైనల్గా ఈకేవైసీ పూర్తి చేసుకోండి. 24వ తారీఖు నుంచి కూడా మీకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19 విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.